హాయ్ అండి. ఇవాళ మీకు నేనేం చూపిస్తున్నానంటే, మగ్గం ఫిట్టింగ్ ఎలా చెయ్యాలి అని నన్ను కొంతమంది అడుగుతున్నారు. అది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. మీరు చూడండి. ఓకేనా? చాలా కష్టమండి. మగ్గం వర్క్ అంటే చాలా ఈజీగా తీసుకుంటాము అని అనుకుంటాం కదా మనం. కానీ కాదండి. చాలా చాలా కష్టం. ఒక బ్లౌజ్ మగ్గానికి ఎక్కించడం అంటే అది ఎంత కష్టం అనేది మీకు చూపిస్తాను. చూడండి. ఇలా అటు ఇటు క్లాత్ ఉంటుందండి. దానికి ఇలా చెవులు కుట్టుంటాయి అన్నమాట. దాన్ని ఈ థ్రెడ్తో టైట్ చేసి ఫిట్ చేస్తామన్నమాట. చూడండి ఎలా చేసామనేది. ఇలా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో ఇక్కడికి మేకు పెట్టి అక్కడికి ఒక మేకు పెట్టి టైట్ చేసి ఇవి ఎక్కిస్తారు ముందు. ఈ ప్రాసెస్సే చాలా టైం పడుతుంది అన్నమాట. అటొక మేకు ఇటొక మేకు పెట్టి అవి ఎంతవరకు వస్తాయో అలా చూసుకొని ఫిట్ చేసిన తర్వాత ఇలా కుట్టుకుంటా వస్తారండి. అటువైపు అంచు అటువైపు, ఇటువైపు అంచు ఆల్రెడీ కుట్టేశారు. చూసారండి? ఇదంతా అయిన తర్వాత ఏం చేస్తామంటే, ఇక్కడ ముడేశారు కదా, సెంటర్లో మీకు చూపించాను కదా వైరు, ఆ ముడి ఊడదీసేస్తారు. ఇక్కడిది ఊడదీసేసి ఈ మేకులు తీసేస్తారండి. ఇక్కడ పెట్టిన మేకుని, ఈ మేకులు ఓపెన్ చేసేసి అప్పుడు ఇది లూజుగా ఉంది కదా క్లాత్, చూసారా? ఈ క్లాత్ లూజుగా ఉంది. ఇది టైట్, ఎంతవరకు టైట్ అవుతుందో అంతవరకు టైట్ చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడే. చూడండి, ఓపెన్ చేస్తున్నారు. అటు ఇటు థ్రెడ్ వేసి కట్టేస్తారు. తర్వాత వైర్ని కూడా తీసేస్తారనమాట. ఇప్పుడు మేకులు కూడా తీస్తారు టైట్ ఫిట్టింగ్కి. అదిగో లూజ్ అయిపోయింది. మేకులు తీయగానే లూజ్ అయిపోయింది. అలాగే అటువైపు కూడా తీసేస్తారండి. తీసేసి సెంటర్లో ఉన్న వైరు లాగేస్తారనమాట. అంతే. చూసారండి? అది ఎలా ఫిట్ చేస్తారు మగ్గానికి అని అడిగారు కదా. ఎంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, దాన్ని వెడల్పు చేస్తున్నారు. మొత్తం వెడల్పు చేసి మళ్ళీ మేకులు పెడతారండి. ఎందుకంటే టైట్ ఫిట్టింగ్ అవ్వాలి కదా. ఇటు కూడా అలాగే చేస్తారు. టైట్ అయ్యింది ఇప్పుడు. చూసారా? ఇది చాలా ప్రాసెస్ అండి. ఇది ఈ వర్క్ అనేది ఇలా మగ్గానికి ఫిక్స్ చేస్తామన్నమాట. ఇదేంటంటే ఇటువైపు వచ్చేటప్పటికి బాగానే టైట్ వస్తుంది, ఇటువైపు వచ్చేటప్పటికి కొంచెం లూజ్ వస్తుంది. ఇలా థ్రెడ్ కట్టుకుంటారు మళ్ళీ దీనికి. దానికి ఒక మోటుగా ఉండే ఒక దారం ఉంటుందన్నమాట. దాన్ని లాగి టైట్ చేసుకుంటారు. ఈ సూదితో ఇప్పుడు ఆ దారం ఎక్కించుకున్న ఆ ముద్దు దారం, మోటు దారాన్ని టైట్గా లాగి కుట్టుకుంటారనమాట. ప్రతి పనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుందండి. బట్టలు నేసేవాళ్ళు ఇలాగే నెయ్యాలి. ఇలా థ్రెడ్ అనేది ఒక దారపు రీలు ఎలా ఫిట్ చేసుకోవాలి మగ్గానికి అని ఎలా అయితే ఉంటుందో ఒక ప్రాసెస్, చూడండి వీళ్ళకు కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మగ్గానికి మన బ్లౌజ్ కానీ శారీ కానీ టైట్ ఫిట్టింగ్ చేస్తేనే వర్క్ చేయగలుగుతారండి. ఓకేనా? ఇలా వాళ్ళు టైట్ ఫిట్టింగ్ చేసుకుంటేనే కింద పైన చెయ్యి
కుట్టడానికి టైట్గా ఉంటేనే వాళ్ళకి వర్క్ వస్తుంది. మీకు ఆల్రెడీ వర్క్ చేసింది చూపిస్తాను చూడండి. ఇలా టైట్గా ఉండటం వలన ఇక్కడ థ్రెడ్ ఉడబీకేసామండి. ఇలా టైట్గా ఉండటం వల్లనే వర్క్ చేయగలుగుతారన్నమాట, లేకపోతే రాదండి. చూడండి ఎలా చేశారనేది. ఇలా టైట్ చేసుకుంటారనమాట, ఆ రాడ్కేసి టైట్ చేసుకుంటారు. సేమ్ అలాగే ఇటు పక్కన కూడా టైట్ చేస్తారు. దీనివల్ల ఇప్పుడు ఇది టైట్ అయింది, బాగా టైట్గా ఉంది. ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుందండి మగ్గంకి క్లాత్ ఫిట్ చేయటం అనేది. ఇలా చేస్తారు. ఇది దగ్గరగా ఒక బ్లౌజు చేయటానికే ఒక 20 నిమిషాల నుంచి ½ అన్ అవర్ పడుతుందన్నమాట, ఒక మనిషి ఇటు అటు తిరుగుతూ తన పని తను చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.